ప్రభువే సమాధానం, ప్రభువే శాంతి, ప్రభువే స్వస్థత, ప్రభువే ఆదరణ, ప్రభువే జీవం. కనుక మనము సర్వప్రపంచము కొరకు ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియులరా, కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినం కూడా కరువు గురించి మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం క్లుప్తంగా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎంతో భయానకమైనవి. రెండోది, ఎంతో భయంకరమైనటువంటి వ్యాధితో ప్రపంచం అల్లాడిపోతా ఉంది. అదే సమయంలో వ్యాధి కంటే కూడా ఆర్థిక పరిస్థితులతో ప్రపంచం అంతా కూడా ప్రియులరా చాలా దయనీయమైన పరిస్థితిలో కనబడతా ఉంది. కనుక ఎంతో మంది ప్రజలు, కోటాను కోట్ల మంది ప్రజలు పేదరికంతో అల్లాడిపోతా ఉన్నారు. ప్రియులరా, ఒక పక్కన వ్యాధిని కూడా లక్ష్య పెట్టకుండా ఆకలి తీర్చుకోవడానికి, దాహం తీర్చుకోవడానికి ప్రజలు వీధులెంట వెళ్తా ఉన్నారు. ప్రియులరా, దయచేసి ఆలోచించవలసినటువంటి విషయం, మోర్చిల్లిపోతా ఉన్నారు, సొమ్మసిల్లిపోతా ఉన్నారు. ఆకలి దప్పికలతో ప్రపంచ దేశాలన్నిటిలో కేకలు వినబడతా ఉన్నాయి, పేదవారి కేకలు. కనుక ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అనే విషయాలు మనం నేర్చుకుని, ఆ విషయాన్ని ఇతరులకు తెలుసుకుని తెలియచేసి మనం అందరం కలిసి యావత్ ప్రపంచం కొరకు ప్రార్థించాలి. స్వస్థత కొరకు, ఈ భయాందోళన నుండి విడుదల పొందుట కొరకు, ఈ కరువు నుండి విడుదల పొంది ఆశీర్వాదమును ప్రజలు అనుభవించుట కొరకు మనం అందరం ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 26 అధ్యాయాన్ని చదువుకుందాం. 26 అధ్యాయం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. చాలు. అబ్రహాము దినముల్లో కరువు వచ్చింది. అట్లనే వాని కుమారుడైనటువంటి ఇస్సాకు దినముల్లో కూడా ఒక కరువు వచ్చింది. ఎందుకు ఈ కరువు వచ్చిందనే విషయాన్ని మీ ముందుంచి నేను త్వరగా ముగిస్తాను. మనం ఎలా ఉంటే కరువు రాదు, ఎలా ఉంటే కరువు వస్తుంది అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఇతరులకు మనం తెలియచేయాలి. తెలియచేసి ప్రజలను మేల్కొల్పి కరువు కలిగించేటటువంటి విషయముల నుండి ప్రజలను మనం మళ్లించేటటువంటి వారంగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం చూస్తున్నాం. ఇస్సాకు దినాల్లో కరువు వచ్చింది. ఎందుకు ఈ కరువు వచ్చిందనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడంటే గెరారుకు వెళ్ళాడు. తన జీవిత ప్రయాణంలో కాపురం ఉండడానికి గెరారు వెళ్ళాడు. గెరారు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు, ప్రియులరా, ఇస్సాకు తన భార్యను తన దాసదాసీల్ని వెంట పెట్టుకుని గెరారుకు వెళ్లి దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునితో నడుస్తూ, దేవుని యందు విశ్వాసం కలిగి, దేవుని పట్ల విధేయుడై, ప్రియులరా, దేవునితో సహసంబంధం కలిగి, దేవుని చిత్త ప్రకారం ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ ఇస్సాకు వెళ్తా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆయన గెరారుకు రావలసి వచ్చిందనమాట. ఈ గెరారు అనేటటువంటి ప్రదేశము, ప్రియులరా, అన్యజనులు నివసించేటటువంటి ప్రదేశం. అక్కడ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రియులరా ఆ వాతావరణం అంతా కూడా చాలా భయానకమైనటువంటి పరిస్థితులు. ఇక్కడ ప్రజలు, 2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఇదే అధ్యాయంలో మనం చూస్తే 16 వచనం మనం చదివితే ఇస్సాకుని ఏమంటున్నారంటే, నీవు మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని అంటున్నారు. మా దేశం విడిచిపెట్టి వెళ్ళిపో అని అంటున్నారు. కారణం ఏంటంటే ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు.
కనుక ఇస్సాకుకు ఏ దిగులు గాని, ఏ చింత గాని, ఏ కొరత గాని, ఏ కొదువ గాని లేదు. ఇస్సాకు ఆశీర్వదించబడుతున్న వ్యక్తిగా ఉన్నాడు. గెరారులో ఉన్న రాజు గాని, ఆ రాజ్యములో ఉన్న ప్రజలు గాని ఆశీర్వాదం లేని వాళ్ళుగా ఉన్నారు. మీరు గమనించినట్లయితే, ఈ మాటను మీరు గమనించినట్లయితే, ఇస్సాకును చూచి గెరారు ప్రజలు, ఆ రాజు ఏం చేస్తున్నారంటే అసూయ పడుతున్నారు. అంటే వార్వలేని వారుగా ఉన్నారు, సహించలేని వారుగా ఉన్నారు. అంటే ఒకళ్ళ పచ్చగా బ్రతుకుతుంటే చూచి వార్వలేనితనం గెరారులో ఉంది. ఈ దినాల్లో కూడా మనం చూస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యావత్ ప్రపంచంలో కూడా ఎందుకు మన ఇంటి పక్కోళ్ళు శుభ్రంగా బతుకుతున్నారంటే వార్వలేనితనం ఎంతో మంది జీవితాల్లో ఉంటుంది. ఇస్సాకు దినాల్లో గెరారులో కరువు రావడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే అసూయ, ద్వేషం, వార్వలేనితనం. అంటే ఇతరులు మంచిగా బ్రతికితే చూసి సహించుకోలేని వాడు, ఇతరులు వర్ధిల్లుతుంటే చూసి సహించలేనటువంటి వారు, ఇతరులు సుఖంగా నెమ్మదిగా బ్రతుకుతుంటే ఆనందంగా జీవిస్తుంటే ఓర్చుకోలేనటువంటి వారు, వాళ్ళ పతనాన్ని కోరుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రజల్ని నేడు దినాల్లో మనం చూడగలుగుతున్నాం. ఆ దినాల్లో కూడా గెరారులో ఉన్నటువంటి ప్రజలు అలాంటి వారే. దయచేసి మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం, మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఆదికాండం 20వ అధ్యాయం. అంటే ఇస్సాకు తండ్రి అయిన యాకోబు కూడా గెరారులో శోధించబడ్డాడు. ఈ గెరారులో ఇస్సాకు కూడా ఎంతో శోధించబడ్డాడు. ఎందుకంటే ఇస్సాకు భార్య అయిన రిబ్కా ఎంతో అందమైనటువంటిది. ఆ అందమైన ఆమెను బట్టి ఆయన్ని చంపేసే పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నమాట. అంటే మీరు గమనించవలసినటువంటి విషయం. కనుక ఇస్సాకు ఎలాంటి శోధన ఎదురయ్యిందో అదే శోధన మన తండ్రికి కూడా గెరారులో ఎదురయ్యింది. చూడండి, ఆదికాండం 20వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 20వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. అక్కడ నుండి అబ్రహాం దక్షిణ దేశములకు తరలిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి, చూడండి, గెరారులో కొన్నాళ్లు ఉండేను అని చూస్తున్నాం. చదవటానికి సమయం పడుతుంది కనుక నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రియులరా, ఈ గెరారులో భయంకరమైనటువంటి స్వభావము కలిగినటువంటి మనుషులు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఎంత భయంకరమైనటువంటి స్వభావం అంటే వర్ణించలేం. చూడండి, ఒక మాటను మీకు గుర్తు చేస్తాను. 11వ వచనాన్ని చదువుదాం. అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకుని చేసితిమి. చాలు. ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రము లేదు. ప్రియులరా, గెరారులో ఏమి లేదంటే దేవుని భయం లేదు. అంటే మీరు ఒక మాటలు అర్థం చేసుకోండి. అక్కడున్న రాజుకు గాని, మంత్రులకు గాని, సామాన్యులు గాని, సామంతులకు గాని, స్త్రీలకు గాని, పురుషులకు గాని, యవనస్తులకు గాని, పిల్లలకు గాని ఏమి లేదంటే ఏ మాత్రం దేవుని భయం లేదు. ఈ దినాల్లో కూడా మనం చూస్తున్నాం, యావత్ ప్రపంచంలో దేవుని భయం ఏ మాత్రం కూడా లేదు. ప్రియులరా, దయచేసి గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ మనం గమనించినట్లయితే, ఒకటి, మంచిగా బ్రతికే వారిని చూసి వార్వలేనటువంటి మనస్తత్వం కలిగిన వాడు అక్కడున్న ప్రజలు. రెండోది, శరీర సంబంధమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు, భయంకరమైన కామాభిలాషల యందు కోరిక కలిగినటువంటి వారు. ఇంకా చెప్పాలంటే వరుస వాయా లేకుండా జీవించేటటువంటి భయంకరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఇంకా చెప్పాలంటే ఎవరైనా ఒకవేళ అందమైన అమ్మాయి కనబడిందంటే ఆమె జీవితాన్ని పాడు చేసేటంత వరకు వదిలిపెట్టేటటువంటి మనస్సు వాళ్ళకు లేదు.
మీరు బాగా గమనించవలసినటువంటి విషయం. కనుక ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడంటే, ఈ స్థలమందు దేవుని భయం ఏ మాత్రము లేదు. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని భయం కలిగి జీవిస్తున్నావా? నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? చూడండి, గెరారులో ఉన్నటువంటి మనుష్యులకు దేవుని భయం లేదు. ఒక్క మాట మీరు ఆలోచించవలసినటువంటి విషయం. దేవుని భయం లేదంటే అక్కడ ఎంత చెడుతనం ఉందో, అక్కడ ఎంత అపవిత్రత ఉందో, అక్కడ ఎంత దుర్మార్గం ఉందో, అక్కడ ఎంత అన్యాయం ఉందో, అక్కడ ఎంత దగాకోరోళ్ళు ఉన్నారో, అక్కడ ఎంత మోసగాళ్ళు ఉన్నారో, అక్కడ ఎంత కామాంధులు ఉన్నారో. ప్రియులను బాగా ఆలోచించాలి. కనుక గెరారు ప్రజలలో, దేశంలో ఒకటి, మంచిగా బ్రతికే వారిని చూసి వారవలేరు. రెండు, అదే విషయంలో మనం గమనించినట్లయితే ఎవరైనా అందమైనటువంటి స్త్రీ కనబడినట్లయితే ఆ స్త్రీని ఏమాత్రం కూడా వదిలిపెట్టే మనసు వాళ్ళకు లేదు. అంతేకాదు, ఎవరైనా పచ్చగా బ్రతుకుతుంటే వాళ్ళ దోచుకు తినేయాలనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, రిక్తహస్తాలతో వాళ్ళ పంపించేసి వాళ్ళన్నీ మనం అనుభవించాలనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రజలు అక్కడున్నారు. ప్రియులను దయచేసి ఆలోచించండి. దేవుని భయం లేదంట ఆ స్థలంలో. ఎంత భయంకరం అండి! నేటి దినాల్లో కూడా ఏమీ లేదంటే, చూడండి, కాలేజీల్లో దేవుని భయం లేదు, హై స్కూల్స్ లో దేవుని భయం లేదు, ఇళ్లలో భయం లేదు, ప్రియుల ఆఫీసుల్లో దేవుని భయం లేదు, ప్రియుల నాయకులకు దేవుని భయం లేదు, అధికారులకు దేవుని భయం లేదు, ప్రజలకు దేవుని భయం లేదు. దయచేసి ఆలోచించవలసినటువంటి విషయం. యావత్ ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని భయం లేకుండా జీవిస్తున్నారు అనేక మంది. కరువుకు మూలం ఏంటంటే, దేవుని భయం లేని జీవితం జీవించడమే కరువుకు మూలం. తెగులుకు మూలం కూడా ఏంటంటే, దేవుని భయం లేకుండా జీవించడమే తెగులుకు కూడా మూలం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 20వ అధ్యాయంలో ఒక విషయాన్ని గుర్తు చేసి కాస్త నేను ముందుకు వెళ్తాను. అబ్రహాము గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక చక్కని మాట చెప్తున్నాడు. 7వ వచనం చూడండి. అక్కడ ఉన్న అబీమెలెకు రాజుతో ఏమంటున్నాడంటే, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. చూడండి, అంటే గెరారులో ఏముందంటే, ప్రియులరా, నేను నోటితో చెప్పడానికి నాకు మనసు కలగట్లేదు గాని, అక్కడ భయంకరమైన శరీరేచ్ఛలు కలిగినటువంటి ప్రజలు. అబీమెలెకు రాజు, తనకి భార్యలు ఉన్నారు, పిల్లలున్నారు, కానీ అబ్రహాము భార్య అని ఆశపడుతూ ఉన్నాడు. ఆమెని ఆయన తీసుకుంటున్నాడు, ఆయన ఉంచుకుంటున్నాడు. ఈ దినాల్లో కూడా యావత్ ప్రపంచంలో మనం చూస్తున్నాం. పెళ్లి భార్య ఉంటుంది, పెళ్లి భర్త ఉంటున్నాడు, కానీ అక్కడ నుండి మళ్ళా అద్దులు తప్పిపోతూ ఉన్నారు. పెళ్లిలో చేసుకునే నిబంధనలు మర్చిపోతూ ఉన్నారు. ప్రియులరా, మనస్సాక్షి, నీతి, న్యాయం, దేవుని భయం ఉంటే మనము ఆ పని చేయగలమా? ఇంపాసిబుల్, చేయలేం. కానీ ఇక్కడ అబీమెలెకు రాజును మనం చూస్తున్నాం. దేవుని భయం లేని వాడుగా ఉన్నాడు. ప్రియులరా, కనుక దేవుడు అబ్రహాము విషయమై ఏమంటున్నాడంటే, నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు, లేకపోతే చస్తావు, నువ్వు చస్తావు, నీ ప్రజలు చస్తారు. ఆమెను తిరిగి తన భర్త దగ్గరికి పంపించేయి అని అంటున్నాడు. ఈ దినాల్లో ప్రియులారా, ఎంతమంది భార్యలు విశ్వాసఘాతకులైపోతున్నారు, ఎంతమంది భర్తలు విశ్వాసఘాతకులైపోతున్నారు. దేశం ఎంత విశ్వాసఘాతకమైన దేశంగా మారిపోతా ఉంది. ప్రియులను, దేవుని భయం లేకుండా, మనస్సాక్షి లేకుండా ఎంతమంది గౌరవ విలువలు, భర్త అంటే భార్య అంటే లేకుండా ఎంతమంది డైవర్స్ కి వెళ్ళిపోతా ఉన్నారు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు, ఇంకా నువ్వేనా భర్తవి, నువ్వేనా భార్యవి అన్నట్లు. ప్రియులన, ఎంత భయంకరమైన పరిస్థితుల్ని నేడు దినాల్లో చూస్తున్నాం. గెరారులో అదే వాతావరణం ఉంది. కనుక అక్కడ ఏం జరిగింది అంటే, చూడండి, 17వ వచనం చదువుదాం. 20:17. అబ్రహాము దేవుని
ప్రార్థింపగా అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసిన. అంటే ఏమొచ్చింది? వాళ్ళకి తెగులు వచ్చింది, జబ్బు వచ్చింది, రోగం వచ్చింది. ఎందుకు వచ్చింది? గమనించవలసినటువంటి తనది కాని దానిని ఆశించేటటువంటి మనస్తత్వం కలిగిన వారు గెరారు ప్రజలు. ఇది నాలో కూడా తనది కాని దాన్ని ఆక్రమించుకోవాలనే ఆశలు కలిగినటువంటి వాళ్ళు ప్రజలు. ప్రియులరా, ఒకవేళ మీరు బాధపడొచ్చు, కానీ ఇది దేవుని వాక్యం, సత్యం. నేను చెప్తున్నాను, గెరారులో తెగులొచ్చింది. ఎందుకు తెగులొచ్చిందయ్యా అంటే తనది కాని దానిని ఆశించి ఆక్రమించుకునేటటువంటి మనసు కలిగిన వారు గెరారు ప్రజలు. దాని వల్ల ఏమొచ్చిందంటే గెరారులో తెగులొచ్చింది, రోగం వచ్చింది. బాగుపడాలంటే ప్రాయశ్చిత్తం ఏంటి? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. నేటి దినాల్లో కూడా ఎందుకు తెగులొచ్చింది? నేను మీతో ఒక మాట చెప్తున్నాను, నిజ క్రైస్తవుడు ఎవరు కూడా మరణానికి భయపడరు. దయచేసి ఆలోచించండి. నిజ క్రైస్తవురాలు ఎవరు కూడా మరణానికి భయపడరు. ఎందుకంటే పరిశుద్ధంగా జీవించే నిజ క్రైస్తవునికి మరణం విజయమే గాని అపజయం కాదు. ఈ లోకంలో మనం అందరం పరదేశులు, యాత్రికులం అయ్యున్నామని, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదని దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయ్యున్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు నిజ విశ్వాసులు, నిజమైన పరిశుద్ధులందరూ ఎదురు చూస్తున్నారు. ఈ లోకం వద్దున ఆయన పరలోకం వచ్చేస్తామని. ఈ రాత్రి గమనించవలసినటువంటి విషయం. కనుక గెరారులో ఏముందంటే రోగం ఉంది, తెగులుంది. ఎందుకు వచ్చిందయ్యా ఈ తెగులంటే తనది కాని దానిని ఆశించి ఆక్రమించుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు గెరారు ప్రజలు. కనుక అక్కడ తెగులుంది. కనుక ఎవరు కావాలి? ఈ తెగులు వెళ్ళగొట్టడానికి ఎవరు కావాలంటే డాక్టర్స్ కాదండి. ఈ దినాల్లో మనం చూస్తున్నాం డాక్టర్స్ కి ఏమి లేదంటే సంరక్షణ లేదు. చూస్తుంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. ప్రియులరా, కుటుంబాలకు దూరమై వైద్య వృత్తికి న్యాయం చేయడానికి వైద్యులు ప్రాణాలు తెగించి వెళ్లి కొంతమంది ప్రాణాలు విడిచిపెడతా ఉన్నారు. నిజంగా ఆ విషయాలు తలుసుకుంటే హృదయం ఎంత విదారకమైపోతా ఉంది. అంటే వైద్యులకి ఏమి లేదంటే వైద్యం లేదు. మరి వైద్యం ఎక్కడి నుండి వస్తుంది? ప్రార్థించే వారి వల్ల వైద్యం జరుగుద్ది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దాని వల్ల ఏం జరుగుతుంది? వాళ్ళందరూ బాగుపడుతున్నారు. అంటే వాళ్ళ రోగాల నుండి విడుదల పొందుతున్నారు. కనుక ప్రియులారా, ఈ లోకములో ఉండే ఏ దైవజనుడైనా, ఏ విశ్వాసి అయినా దేవునితో సంబంధం కలిగినటువంటి పరిశుద్ధ జీవితం జీవించే వ్యక్తులుగా ఉండాలి. అలా జీవిస్తే దేవుడు వారి ప్రార్థన వింటాడు. వారి ప్రార్థన దాటి వెళ్లేవాడు కాదు. వారి ప్రార్థన ద్వారా స్వస్థత విడుదల చేస్తాడు. వారి ప్రార్థన ద్వారా అద్భుతాన్ని విడుదల చేస్తాడు. వారి ప్రార్థన ద్వారా ప్రభావాన్ని విడుదల చేస్తాడు. ఒకటి స్వస్థత కలిగింది. ప్రియులరా, 18వ వచనం చూస్తే ఏం జరిగింది అని మనం చూసినట్లయితే, చూడండి, వారు పిల్లలు కన్నారు. అప్పటి వరకు ఏమైంది అంటే వాళ్ళందరి గర్భాలు మూసివేయబడ్డాయి. చూడండి, 1 తెగులు వచ్చింది, 2 సంతానహీనులైపోయారు ఆ దేశ ప్రజలు. కారణం ఏంటంటే నేను మీకు చెప్పాను, భయంకరమైన శరీరాశలు కలిగినటువంటి, అదుపు లేని శరీరాశలు కలిగినటువంటి వాడు. 1, 2 తనది కాని దాన్ని, అది స్థలమే కావచ్చు, అది పొలమే కావచ్చు, అది ఒకవేళ భర్తే కావచ్చు, భార్య కావచ్చు, తనకు సంబంధం లేని వాటిని తమ సొంతము చేసుకునే మనస్తత్వం కలిగినటువంటి వాడు. కనుక దాని వల్ల 2 పనిష్మెంట్లు వచ్చినాయి అక్కడ. 1 తెగులు వచ్చింది, 2 వాళ్ళందరూ ఏమైపోయారంటే సంతానహీనులైపోయారు. పిల్లలు పుట్టకుండా అయిపోయింది ఆ పరిస్థితి. ఈ 2 కారణాల వల్ల అది జరిగింది. కనుక ఇప్పుడు మనము 26వ అధ్యాయం దగ్గరికి వద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం,
అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. చూడండి 6వ వచనంలో చూస్తాం, ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యని చూచి, అబ్బా చూడండి వాళ్ళకి సంబంధం ఏముంది? గెరారులోకి రాగానే ఇస్సాకు అక్కడ ప్రజలు ఎవరిని చూస్తున్నారంటే ఆయన భార్యను చూస్తున్నారు. ఎంత అందంగా ఉంది. ప్రియుల దేవుని పిల్లలకు దేవుడే సౌందర్యం ఇస్తాడు. ప్రియులను ఇక్కడ గమనించవాలి. ఆమెను చూచి ప్రియులరా ఆమెను ఏం చేస్తా ఉన్నారు? ఎవరైనా అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడెను. ఎందుకు భయపడ్డాడు ఇస్సాకు అంటే అక్కడ ప్రజలు, నేను మీకు చెప్పినట్లు అబ్రహాము దినాల్లో అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు? దేవుని భయం ఏ మాత్రం లేదు. ఎంత ఘోరం అండి! ఈ దినాల్లో కూడా చిన్నపిల్లలకి దేవుని భయం లేదు, యవనస్తులకు దేవుని భయం లేదు, నడిప్రాయంలో ఉన్న వాళ్ళకి దేవుని భయం లేదు, ముసలితనంలో ఉన్న వాళ్ళకి దేవుని భయం లేదు. విచ్చలవిడితనంగా జీవిస్తా ఉన్నారు. ఈ దినాల్లో కూడా భూమి మీద దేవుని భయం లోపించిపోయింది. ఎందుకంటే తెలివితేటలు పెరిగిపోయింది, ధనము డబ్బు పెరిగిపోయింది, సంపాదన పెరిగిపోయింది, నాలెడ్జ్ పెరిగిపోయింది. కనుక ఏమి లేదంటే దేవుని భయం లేకుండా జీవిస్తా ఉన్నారు. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు దేవుని భయం లేకుండా జీవించేటటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. కనుక ఇస్సాకు భయపడుతున్నాడు. అయ్యో నాకే హాని చేస్తారో, నా భార్య ఏమైపోతుందో. ఎందుకు వచ్చిందంటే అక్కడ ప్రజలు దేవుని భయం లేని వారు, అక్కడ ప్రజలు దుష్టులు. ప్రియులను దయచేసి ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలా మంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఒక మాటను గుర్తు చేసి కాస్త నేను ముందుకు వెళ్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథం అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను. ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరిచెను. ఇంతగా జరిగినను చూడండి మరొక వచనాన్ని చూపిస్తా. 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 5:8. బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాడి భార్య వెంబడి సకిలించును అని రాయబడింది. ఎంత భయంకరమంది! గెరారులో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి స్వభావం కలిగిన వారు, ఎంత స్పష్టంగా అక్కడ వ్రాయబడింది. ఎలా ఉన్నారంట? బాగుగా బలిసిన గుర్రముల వలె ఉండి ఏం చేస్తున్నారు? అటు ఇటు తిరుగుతూ. అంటే పని పాట లేదు. పాపం ఇప్పుడు పోలీసులు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే పని పాట లేదు. ఎంత లాక్డౌన్ ప్రకటించి బయటికి రావద్దు, వెళ్ళొద్దు అన్నా, ఏ పని పాట లేకపోయినా 2-3 బళ్ళు మీద వెళ్ళిపోతూ ప్రియులు ఎంత ఇబ్బంది పెట్టేస్తా ఉన్నారు. పోలీసులు ఎంత విసిగించేస్తా ఉన్నారు. కారణం లేదు. వాడు రోడ్డు మీదకి వెళ్ళడానికి, సెంటర్కి వెళ్ళడానికి కారణం లేదు. కారణం లేకుండా వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళకి అర్థం కాదు. దయచేసి గమనించవలసినటువంటి విషయం. ఇక్కడ వాక్యం చూడగలుగుతున్నాం. మనుషులు ఎలా ఉన్నారంటే గుర్రాల్లాగా అయిపోయారంట. జ్ఞానము లేని, బుద్ధి జ్ఞానం లేని గుర్రాల్లాగా అయిపోయారంట. గుర్రాల్లాగా అయిపోయి అటు ఇటు తిరుగుతున్నారంట. తిరుగుతూ ఏం చేస్తున్నారంట? సకిలిస్తున్నారంట. అంటే ఎవరన్నా నన్ను చూడాలేము. ప్రియులరా, ఈ గెరారు ప్రజలు దేవుని భయం లేనటువంటి వారు కనుక వాళ్ళు అలా జీవిస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి. కనుక 3 విషయాలు మనం చూస్తున్నాం. 1, భయంకరమైన శరీరాశలు కలిగిన ప్రజలు. 2, తనది కాని దానిని ఆశించి తమ సొంతము చేసుకోవాలనేటటువంటి భయంకరమైన మనసు కలిగినటువంటి వారు. 3, మంచిగా బ్రతికే వాళ్ళను చూసి వార్వలేనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. 4వదిగా మనం చూస్తే ఏమాత్రము దేవుని భయం లేకుండా జీవిస్తా ఉన్నారు. అందువల్ల ఏం జరిగింది? అక్కడ తెగులు వచ్చింది. అందువల్ల ఏం జరిగింది? అక్కడ అనేక మంది గర్భాలు మూసివేయబడ్డాయి. అందువల్ల అక్కడ ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. కనుక కరువుకు కారణాలు నేను మీతో చెప్తున్నాను. అందుకు అక్కడ కరువు వచ్చింది.
ప్రియుల దయచేసి ఆలోచించండి. కానీ ఇస్సాకుగా కరువు లేదు. ఎందుకని? ఇస్సాకు దేవుని బిడ్డ గనుక, ఇస్సాకు దేవుని మాట వింటున్నాడు గనుక, ఇస్సాకు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు గనుక, ఇస్సాకు దేవునితో నడుస్తున్నాడు గనుక, ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి నీతి మంతుడుగా పరిశుద్ధుడిగా జీవిస్తున్నాడు గనుక, ప్రియురా ఏ మాత్రము కూడా దేవుని పరిధి దాటకుండా జీవిస్తున్నాడు ఇస్సాకు. అందుకనే ఆ దేశంలో కరువు వచ్చిన ఇస్సాకు కరువు రాల. ఇస్సాకును దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మనం గమనించవలసినటువంటి విషయం, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక రాత్రి ప్రియుల, 1 తెగులు రావడానికి కారణం, 2 పిల్లలు పుట్టుకుపోవడానికి కారణం, 3 కరువు రావడానికి కారణం. కరువు రావడానికి కారణం ఎందుకంటే ఆ దేశంలో వర్షాలు పడట్లేదు, ఆ దేశంలో పంటలు లేవు. ప్రియుల రాత్రి గమనించాలి, మనం ఆలోచించాలి. ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నా, పంటలు పండుతున్నా కరువు ఉంది. ఇది ఒక వింతైనటువంటి కరువు, ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి కరువు. కనుక ఈ కరువు నుండి విడుదల పొందాలి, ఈ తెగుల నుండి విడుదల పొందాలి అని అంటే ఏం చెయ్యాలి అంటే, ప్రియులరా అక్కడ అబీమెలెకు రాజు ఏం చేశాడంటే తనది కాని వస్తువుని తీసుకెళ్లి ఇచ్చేశాడు. అది ఎవరిదో వాళ్ళకి ఇచ్చేశాడు. అట్లానే మనం కూడా మనది కాని దాన్ని మనం ఉంచుకోకూడదు. అది ఎవరిదో వాళ్ళకి చెల్లించేయాలి. అలాంటి ప్రాయశ్చిత్తము చేసి ప్రియులరా అప్పుడే దీవెన కలుగుద్ది, అప్పుడే కరువు పోద్ది, అప్పుడే తెగులు పోద్ది, అప్పుడే శాపం పోద్ది. రాత్రి దయచేసి గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం, చాలా ప్రాముఖ్యమైనటువంటి. కనుక గెరారు దేశంలో కరువు రావడానికి గల కారణం, అక్కడ ప్రజలకు దేవుని భయం లేదు. అక్కడ ప్రజలు ఎంత భయంకరంగా జీవిస్తూ ఉన్నారు. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు ఎలాగ జీవిస్తున్నావు? మన ఊరు ప్రజలు ఎలా ఉన్నారు? మన పట్టణ ప్రజలు ఎలా ఉన్నారు? మన రాష్ట్ర ప్రజలు, మన దేశ ప్రజలు, యావత్ ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి స్వభావం కలిగి జీవిస్తున్నారు? ఎందుకు ఈ విధమైన పరిస్థితులు వచ్చాయి? కనుక ఈ పరిస్థితుల నుండి ఎలా విడుదల వస్తుంది? దయచేసి ఆలోచించండి. అబ్రహాం ఏం చేశాడు? అబీమెలెకు కొరకు ప్రార్థించాడు, ఆ ఇంటి వారి కొరకు ప్రార్థించాడు, ప్రియుల ఆ దేశం కొరకు ప్రార్థించాడు. అప్పుడే తెగులు పోయింది. అప్పుడే ఏం జరిగిందంటే వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు. అక్కడ దరిద్రం పోయింది. రాత్రి ఆలోచించవలసినటువంటి విషయం. కనుక ఎవరు కావాలి అంటే అబ్రహాము వలె అబీమెలెకు రాజులాగా దురాశ పరులైనటువంటి వారి కొరకు, వారి మారు మనసు కొరకు ప్రార్థించే వాళ్ళు కావాలి. ప్రియులరా దయచేసి ఆలోచించండి. ప్రార్థించే వారు కావాలి. ప్రార్థించే వారి వల్ల తెగులు ఆగిపోద్ది. ప్రార్థించే వారి వల్ల ప్రియుల శాపం తొలగిపోద్ది. ప్రార్థించే వారి వల్ల తెగులు ప్రియుల కరువు ఆగిపోద్ది. దయచేసి ఆలోచించండి. ప్రార్థించే వారి వల్ల దేవుని వాక్యంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసినటువంటి పత్రికను మనం చూస్తాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థింపగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. కనుక అతడు మరలా ప్రార్థన చేయగా ఏం జరిగింది? ఆకాశం వర్షమిచ్చింది, భూమి ఫలమిచ్చింది. ప్రియులరా ఏలియా లాంటి ప్రార్థనా పరులు కావాలి దేశంలో. ఏలియా వంటి ప్రార్థనా పరులు కావాలి మన ప్రాంతంలో, మన రాష్ట్రాల్లో. ఏలియా వంటి ప్రార్థనా పరులు కావాలి యావత్ ప్రపంచంలో. అబ్రహాము ప్రార్థించాడు, తెగులు ఆగిపోయింది. అబ్రహాము ప్రార్థించాడు, వారందరి గర్భాలు ఫలించాయి. ఈ రాత్రి ఆలోచించవలసినటువంటి విషయం, ఇస్సాకు వాళ్ళందరి కొరకు ప్రార్థించాడు. ప్రియుగా వారితో సమాధానం కలిగి ఉన్నాడు కనుక వారికి గొప్ప సమాధానం కలిగింది. ఈ రాత్రి ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే వర్షింపకుండునట్లు అతను ఏం చేశాడంటే ప్రార్థించాడు. వర్షం కావాలని ప్రార్థించాడు. కనుక ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రార్థన ఆలకించి
ఏం చేశాడు? వర్షాన్ని పంపించాడు, దేవుడు దీవించాడు. కనుక ప్రార్థించేవారు కావాలి. తల్లి నీ ఇంట్లో ప్రార్థించు, తండ్రి నీ ఇంట్లో ప్రార్థించు, సహోదరుడా నీ ఇంట్లో ప్రార్థించు, సహోదరి నీ ఇంట్లో ప్రార్థించు. దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థించు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి దేవుడు స్వస్థత కలుగు చేస్తాడు, నిన్ను బట్టి ఆశీర్వాదం కలుగు చేస్తాడు, నిన్ను బట్టి మేలు కలుగు చేస్తాడు, నిన్ను బట్టి కరువును దేవుడు దూరపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసయ్యా, ఈ దినాల్లో నాయన అబ్రహాము వలె ప్రార్థించే వాళ్ళు కావాలి నాయన. ఏలియా గారి వలె ప్రార్థించే వాళ్ళు కావాలి నాయన. అయ్యా, స్వస్థత కలగాలంటే, శాపం తొలగిపోవాలంటే, కరువు తొలగిపోవాలంటే ప్రభా దేవా 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 కనికరించమని ప్రార్థిస్తున్నాను. యావత్ ప్రపంచములో అబ్రహాములు లేచినట్లు, యావత్ ప్రపంచంలో ఏలియాలు లేచినట్లుగా సహాయం చేయండి నాయన. అయ్యా, అద్భుతాన్ని జరిగించండి, బలమైన కార్యం చేయండి. దేశంలో ప్రపంచంలో స్వస్థత దయచేయండి, దేశంలో ప్రపంచంలో ఆశీర్వాదం దయచేయండి. మూయబడిన గర్భాలు తెరవబడేటట్లుగా సహాయం చేయండి ప్రభా. దేశంలో, రాష్ట్రంలో, యావత్ ప్రపంచంలో ఉన్న కరువు తొలగిపోయినట్లుగా సహాయం చేయండి తండ్రి. నాయన, ఈ విచిత్రమైనటువంటి తెగులు, ఈ విచిత్రమైనటువంటి కరువు, ఈ విచిత్రమైనటువంటి పరిస్థితులు విడిచిపోయినట్లు గొప్ప కార్యం చేయండి ఆయన. బలమైన ఆశ్చర్యమైన కార్యం జరిగించమని ఇంతవరకు మీ సన్నిధిని మాతో కూడా ఉంచినందుకు స్తోత్రములు. వీరి వాక్యాన్ని ప్రజల హృదయాల్లో నీరుగండి బలింప చేయమని యేసు నామమును వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ, యావత్ ప్రపంచానికి తోడుగా ఉండి స్వస్థతను, ఆశీర్వాదమును అనుగ్రహించి, కరువు కాటకముల నుండి విడిపించి, శాంతి సమాధానములిచ్చి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.